భగవద్గీత శ్లోకాలను వాటి తెలుగు వివరణతో అందిస్తున్నాను. ఈ శ్లోకాలు కూడా అర్థవంతంగా, సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. కర్మయోగం ఆత్మజ్ఞానం నుండి 1. 2వ అధ్యాయము 14వ శ్లోకము. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖదా ఆగమాపైనో నిత్యాస్తాంస్థితిక్షస్వ భారత. ఓ కుంతిపుత్రుడా, ఇంద్రియ విషయ సంబంధాలు శీతోష్ణాలు, సుఖదుంహకాలను కలిగించును. అవి వచ్చునవి, పోవునవి, అశాశ్వతమైనవి. వాటిని ఓర్చుకో, ఓ భరతవంశీయుడా. 2వ అధ్యాయము 56వ శ్లోకము. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దున్హఖములందు మనస్సు చలించనివాడు, సుఖములందు ఆసక్తి లేనివాడు, రాగము, భయము, క్రోధము లేనివాడు స్థితప్రజ్ఞుడు అనబడును. 3వ అధ్యాయము 37వ శ్లోకము. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్ధేనమిహ వైరినం. ఈ కామమే, ఈ క్రోధమే రజోగుణం నుండి పుట్టినవి. ఇది అధికమైన భోగేచ్ఛ కలది, గొప్ప పాపములకు కారణమేనది. దీనిని ఈ లోకమున ప్రధాన శత్రువుగా తెలుసుకో. జ్ఞానం, భక్తి, విశ్వరూపం నుండి 4వ అధ్యాయము 9వ శ్లోకము. జన్మకర్మ చామే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. ఓ అర్జునా, నా దివ్యమైన జనన కర్మలను ఎవడు యథార్థముగా తెలుసుకునునో వాడు దేహమును త్యజించిన పిమ్మట తిరిగి జన్మను పొందడు, నన్నే చేరును. 7వ అధ్యాయము 7వ శ్లోకము. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయా, నాకంటే శ్రేష్టమైనది వేరొకటి ఏదీ లేదు. దారమునందు మనులు కూర్చుబడినట్లు ఈ సమస్తము నాయందే ప్రోతమే అల్లుకుని ఉంది. 9వ అధ్యాయము 27వ శ్లోకము. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కుంతిపుత్రా, నీవు ఏది చేయుచున్నావో, ఏది తినుచున్నావో, ఏది హోమము చేయుచున్నావో, ఏది దానము చేయుచున్నావో, ఏ తపస్సు ఆచరించుచున్నావో అదంతా నాకు అర్పణము చేయుము. 10వ అధ్యాయము 8వ శ్లోకము. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాంబుధా భావసమన్వితాంహ. నేను సమస్త సృష్టికి మూలము, నా నుండియే సమస్తము ప్రవర్తించుచున్నది అని గ్రహించి జ్ఞానులైనవారు భక్తిభావముతో నన్ను భజింతురు. మోక్షం అభ్యాసం నుండి 12వ అధ్యాయము 9వ శ్లోకము. అథ చిత్తం సమాధాతుం నా శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ ధనంజయా, ఒకవేళ నీ మనస్సును నాయందు స్థిరముగా నిలుపుటకు సమర్థుడవు కాకపోతే అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము. 12వ అధ్యాయము 15వ శ్లోకము. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షమర్షభయోద్వేగైర్ముక్తో యః సచామే ప్రియః. ఎవని నుండి లోకము భయపడదో, ఎవడు లోకమునకు భయపడడో, ఎవడు సంతోషము, అసూయ, భయము, ఉద్వేగముల నుండి విముక్తుడో అట్టివాడు నాకు ప్రియుడు. 18వ అధ్యాయము 78వ శ్లోకము. చివరి శ్లోకం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమైన నీతి ఉంటాయి అని నా నిశ్చితాభిప్రాయము. ఆత్మజ్ఞానము మరియు భక్తి. 2వ అధ్యాయము 62వ శ్లోకము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయములను ధ్యానించుచున్న పురుషునికి వాటియందు ఆసక్తి కలుగును. ఆసక్తి వలన కామము, కోరిక పుట్టును. కామము వలన క్రోధము జనించును. 2వ అధ్యాయము 63వ శ్లోకము. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన సమ్మోహము, మోహము కలుగును. సమ్మోహము వలన స్మృతి, జ్ఞాపకశక్తి భ్రమించును. స్మృతి భ్రంశము వలన బుద్ధి నాశనము అగును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు నశించిపోవును. జ్ఞానం మరియు నిత్యత్వం. 12వ అధ్యాయము 12వ శ్లోకము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగస్ త్యాగాచ్ఛాంతరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టము. జ్ఞానము కంటే ధ్యానము విశేషమైనది. ధ్యానము కంటే కర్మఫల త్యాగము ఉత్తమము. త్యాగము వలన వెంటనే శాంతి లభించును. 13వ అధ్యాయము 28వ శ్లోకము. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నా హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఎవడైతే అన్నిచోట్లా సమానముగా ఉన్న పరమాత్మను చూస్తూ ఉంటాడో వాడు తన ఆత్మచేత తనను తాను హింసించుకోడు. దానివలన ఉన్నతమైన మోక్షస్థితిని పొందుతాడు. భగవంతుని సర్వవ్యాపకత్వం. 14వ అధ్యాయము 4వ శ్లోకము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యానః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా. ఓ కుంతీపుత్రా, సమస్త యోనులందు ఏ రూపములు ప్రాణులు పుట్టుచున్నవో వాటికి మహద్బ్రహ్మమే యోని తల్లివంటిది. నేను బీజమును ప్రదానము చేయు తండ్రిని. ఈ శ్లోకాలు మీకు ఆధ్యాత్మిక మార్గంలో తోడ్పడతాయని ఆశిస్తున్నాను. ఇంకా ఏవైనా శ్లోకాలు లేదా విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి అడగగలరు.